అందరికీ ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో వినాయకుడి పూజకు సంబంధించిన ప్రిపరేషన్స్ చేశాను. అది ఎలా చేశానో చూద్దాం రండి. మార్నింగ్ నుంచి పూజ అయ్యేదాకా ఈ వీడియోలో చూపించా. పూజ ఎలా చేశానో నెక్స్ట్ పార్ట్ లో పెడతా. వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి ఇక మార్నింగ్ నిద్ర లేచేసి వాకిలి చిమ్మల్లాపు కూడా చల్లేసి పెట్టాను. దారే లోపు మొక్కలు చూద్దామని ఇటు వచ్చాను. ఈ మల్లె మొక్కకి అయితే చాలా మొగ్గలు ఉన్నాయి. వర్షం పడుతుంది కదా, అందుకని మొగ్గలు ప్రతి కొమ్మకి వస్తున్నాయి. 4వ కాపు చాలా సార్లు వచ్చాయి ఇప్పటికే మొగ్గలు. ఇది 4వసారి. అలాగే మా ఇంట్లో శంకు పూల చెట్టు కూడా ఉంది. వైట్ కలర్ శంకు పూలు, అలాగే బులుగు రంగు శంకు పూలు. ఇక ముగ్గు వేయటం మొదలు పెట్టా. ముందుగా మెట్ల మీద వేసేసి ఆ తర్వాత కింద బోర్డర్ వేస్తున్నా. మెలికల ముగ్గు బోర్డర్ వేశాను. ఈ బోర్డర్ అయితే అందరికీ తెలిసిందే, చాలా ఈజీగా వేసుకోవచ్చు. 7 చుక్కలు పెట్టి మధ్య చుక్క 4 వచ్చేదాకా పెట్టి ముగ్గు వేసా. మధ్యలో వినాయకుడిని వచ్చేలాగా వేసా. చూడండి ఇంకా ఈ ముగ్గు ఎలా వేశాను. మధ్యలో పసుపు కలర్ నింపేసి చుట్టూరు దీపాలకు బులుగు రంగు వేశాను. మధ్యలో ఎరుపు రంగుతో వినాయకుడిని గీశాను. ఎలా ఉందో చెప్పండి ఈ ముగ్గు కామెంట్ లో. మీరు మీ వాకిట్లో వినాయక చవితికి ఎలాంటి ముగ్గు వేశారు, ఎన్ని చుక్కల ముగ్గు వేశారో కామెంట్ లో చెప్పండి. ఇక ముగ్గుకి రంగులు వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ గీసుకున్నా వైట్ కలర్ తో. ఇక చుట్టూ బోర్డర్ అయితే ఎంత పెద్ద బోర్డర్ వేశాను. ఇలాంటి బోర్డర్ ఇప్పుడు వరకు వేయలేదు, ఫస్ట్ టైం వేస్తున్నా. చుట్టూరు చుక్కలు పెట్టి మెలికల ముగ్గు బోర్డర్ వేసేసి బోర్డర్ వేసేసిన తర్వాత పసుపు కుంకం పెట్టుకున్న బోర్డర్ కి. మా ఇంట్లో పూసిన శంకు పూలను వినాయకుడికి పెట్టేశాను. ఇంకా ఈ ముగ్గు ఎలా ఉంది, చాలా బాగా వచ్చింది నాకైతే. మా అమ్మ కూడా చూసి బాగా వేసావని మెచ్చుకుంది. ఇక నేను ముగ్గు వేసే లోపు మా నాన్న నా కోసం వేడి నీళ్ళు పెట్టారు. ఇక స్నానం చేసేసి రెడీ అయ్యాను. స్నానం చేసి వచ్చేసరికి మా అమ్మ ఇక్కడ ముద్దలు చేస్తుంది. ఇవేమిటి అంటే శనగపప్పు ముద్దలు ఉండ్రాళ్ళలోకి. అలాగే ఉండ్రాళ్ళు పిండి తయారు చేయడానికి రాత్రే బియ్యం నానబెట్టింది, ఇంకా ఆరపోసి పెట్టింది పక్కన. ఈ ముద్దలు అయితే నాకు చాలా ఇష్టం. ఉత్తయ్య తినేస్తా అంటే వద్దు, పూజ అయ్యాక తిందులే అని కొన్ని పక్కన పెట్టింది. స్నానం చేశాను కదా, పిండి జల్లించమంటే నేనే మిక్సీ వేసి పిండి జల్లించా. ఇది అయితే మా అమ్మ తీస్తుంది వీడియో. మా అమ్మని కూడా కెమెరా మ్యాన్ చేసేసా నేను. ఇదంతా జల్లించేసిన తర్వాత మా నాన్న వచ్చి కుడుములు ఉండ్రాళ్ళ కోసం బియ్య పిండి కలుపుతున్నారు. ఇందులో బెల్లం, కొబ్బరి, యాలుక్కాయల పొడి వేసి కూడా కలిపారు. ఈ కుడుములు అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. మేమైతే ఇలా చేసుకుంటాము కుడుముల్ని. ఇక బియ్య పిండి అంతా కలిపేసి నేను ఇంకా డెకరేషన్ చేయడానికి వెళ్ళిపోయా. ముందు కలిపిన పిండితో వినాయకుడి పొట్ట దగ్గర కొంచెం పిండి పెట్టి రూపాయి బిళ్ళ అతికించాను. తర్వాత మా అమ్మ వినాయకుడి మీద పసుపు చల్లమంటే వినాయకుడిని తీసుకున్నా. కింద పేపర్ వేసి కొంచెం కొంచెం పసుపు చల్లాను. వినాయకుడి ఫేస్ అంతా పసుపు రాసేసా నేను నీట్ గా. వినాయకుడికి హోలీ జరిపినట్టు ఆనందంగా ఉంది నాకైతే. ఇంకా కుంకంతో కూడా బొట్లు పెట్టేశాను. బొట్లన్నీ పెట్టాక చూడండి ఎంత బాగుందో మా వినాయకుడు. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేశా. మీ అందరికీ తెలుసు కదా మా ఇంటి బయట కదంబ వృక్షం ఉందని. ఇంకా కదంబ ఆకులతో ఇలా డెకరేషన్ చేసుకుంటున్నా. మా ఇంట్లో ఇలాంటి చెక్క ఒకటి ఉంది, దానికి మేకులు కొట్టి దారాలు కట్టుకున్నా అటు ఇటు. ఇంకా కదంబ ఆకులని సూదితో ఒక్కొక్క ఆకు గుచ్చుకుంటూ కట్టుకొని వేలాడదీసా. ఇలాగే వరుసన వేలాడ తీసుకుంటూ వెళ్తే బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఆకులతో. అలాగే వినాయకుడికి కదంబ ఆకులు కూడా చాలా ఇష్టం అని తెలిసింది. 21 ఆకులలో ఏమేమి ఉంటాయో తెలియదు, కానీ మాకు దొరికిన వాటితోనే పూజ చేస్తున్నాము. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గుచ్చుకున్నాను. అలాగే 4 లైన్లు వాటికి ఇలా కట్టుకున్నాను. మధ్యలో అటు ఇటు దారాలు కట్టా కదా, వాటికి ముడి వేసేసాను. ఇప్పుడు చూడటానికి ఇలా ఉంది, కానీ మొత్తం కంప్లీట్ అయ్యాక చాలా బాగా వచ్చింది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి సరి చేస్తున్నాను. సరి చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్. ఇక మా ఇంటి పక్కనే పసుపు పూల మొక్క ఉంది. వెళ్ళి పసుపు పూలు కూడా కోసుకువచ్చి దండలాగా అల్లాను. ఒక్కొక్క పువ్వు తీసుకొని సూదితో గుచ్చా. ముందు మొదటి పువ్వుని ముడి వేసేసా కింద పడిపోకుండా. ఇక అన్ని పూలు కట్టేసిన తర్వాత లాస్ట్ పువ్వు గుచ్చుతున్నాను. లాస్ట్ పువ్వు కూడా గుచ్చేసిన తర్వాత అన్ని కొంచెం దూరం దూరం చేసేసి దండలాగా కట్టాను. అది కట్టంగానే అసలు వెనక బ్యాక్గ్రౌండ్ కి ఎంత అందం వచ్చేసిందో. అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా?
ఇవి కట్టేసిన తర్వాత పక్కనుంది కదా చెక్క, అది నేను మన యూట్యూబ్ వీడియో కోసమే ఒకదాని కోసమని తయారు చేయించాను. ఇప్పుడు అదే పనికొస్తుంది మన వినాయకుడికి మండపానికి. అన్ని ఇలా కింద వేసి ముందు పెడుతుంటే మా అమ్మ వచ్చి వెనక పెడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. దాన్ని వెనక్కి షిఫ్ట్ చేసేసి ఆకులన్నీ ముందుకు లాగేసా. ఇవి జిల్లేడు పువ్వులు, మీ అందరికి తెలిసినవే కదా. ఇక జిల్లేడు పువ్వుని ఇలా తుంచుకొని మాల కట్టాను. నిన్న వీడియో పోస్ట్ చేసా, చూడని వాళ్ళు చూడండి. ఇలా ముందు నుంచి ఒకసారి వెనుక నుంచి ఒకసారి గుచ్చుకుంటూ మాల చేసుకోవాలి. ముందైతే అన్ని పువ్వులు కూర్చొని ఒలిచేసుకున్నాను. లోపు మా అమ్మ ఇత్తడి పళ్ళెము మెటల్ పళ్ళెము ఇచ్చింది. నుంచి తీసి అవి ఇంకా పక్కన పెట్టాను. ఆ తర్వాత మాల గుచ్చ వినాయకుడికి సరిపోయేలాగా 21 పువ్వులతో మాల ఎంత సరిపోతుందో చూసుకొని 21 పువ్వులు కరెక్ట్ గా సరిపోయినాయి వినాయకుడికి. ముడి వేసి పక్కన పెట్టేశాను. ఇక మండపం కోసం కూడా ఈ జిల్లేడు పూలతో మాల గుచ్చుతున్నాను. ఒక పక్క ఇవి చేస్తుంటే మా నాన్న కుడుములు చేస్తున్నారా అంటే అటు వెళ్ళాను. చూడండి, కొంచెం బియ్య పిండి ముద్ద ఇలా కుడుముల్లాగా ఒత్తుకొని పెట్టాను. ఆవిరి పెట్టాలి కదా, అందుకని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టాము. ఈ లోపు మా అమ్మ ఏమో నైవేద్యం చేసేసింది. ఇప్పుడే దింపినట్టుంది, పొగలు వస్తున్నాయి. అలాగే ఇంకా బంగాళదుంప ఫ్రై అను పప్పు కూడా చేసేసింది. పొద్దున్నే లెగిచి వండుతున్నాము ఇవన్నీ మా అమ్మ నాన్న కలిసి. ఇక ఈ ఉండలేమో ఉండ్రాళ్ళ కోసం, ఉండ్రాళ్ళ మధ్యలో ఇవి పెడతారు. ఇప్పుడు కుడుములు చేశాడు కదా, అలాగే చేసుకొని దాని మధ్యలో ఉండ్రాలు పెట్టేసేయాలి. ఇవి కూడా ఒక రకపు ఉండ్రాళ్ళే. ఇవేమో మామూలుగా పిండి ముద్ద చేసుకొని ముద్దలాగా చేసి పెట్టేశాడు. ఇప్పుడు అసలు సిసలైన ఉండ్రాలు చేద్దాం రండి. అలానే పిండి ముద్ద తీసుకొని దాన్ని బాగా వెడల్పుగా చేసి దానిలో ఒక బాల్ పెట్టేసి మోదక్లాగా ఒత్తుకోవాలి. మోదకాలు చేస్తున్నాడు మా డాడీ. నేనే మోదక్లాగా చేయమన్నా, లేకపోతే మామూలుగా ఇలా ముద్దలాగా చేసి పెట్టేస్తారు. నేను మోదక్లాగా చేయనా అని అడిగా, అందుకని మోదక్లాగా చేస్తున్నాడు మా డాడీ. ఇక వీటిలన్నిటి ఆవిరి పెట్టాలి. ఇక మా డాడీ ఇలా చేస్తుంటే నేను కూడా వచ్చి చిన్న మోదక్ ఒకటి చేద్దామని ట్రై చేస్తున్నాను. చూడండి నా మోదక్ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చిందా. మీరు కుడుములు ఉండ్రాలు ఎలా చేసుకుంటారు? ఇక నేను చేసిన మోదక్ తీసుకెళ్లి మా డాడీ చేసిన వాటి పక్కన పెట్టేశా. ఈ ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికిస్తే కుడుములు ఉండ్రాలు రెడీ. నువ్వు వచ్చి మిగతా పూలు గుచ్చేసుకున్నాను. మండపం డెకరేషన్ కి ఇలా కట్టేశాను. ఇలా కట్టిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి అలా పెట్టా, కానీ సరిపోలేదు హైట్, అందుకని కొంచెం వెనక్కి జరిపి కట్టాను. అది ఎంత లాగినా సరిపోలా, తెగిపోతుందేమో అని భయం వేసింది. అందుకని ఒక మేకు తెచ్చి కొట్టి ఆ తర్వాత తాడు పెట్టి కట్టేశాను. కొంచెం 4-5 సార్లు తిప్పి కట్టేశాను, ఇంకా ఊడిపోకుండా. ఇది కట్టేలోపు పైన పసుపు పూలతో కట్టినది దండ ఊడిపోయింది. దాన్ని కూడా సరి చేసుకున్నాను. మొత్తం సరి చేసేసిన తర్వాత చూడండి మండపం ఎంత బాగా కుదిరిందో. మా అమ్మ బంతిపూల మాల తెచ్చి దేవుడి గదికి వెయ్యి అంది. ఇక మాల కూడా కట్టేస్తున్నా మామిడి ఆకులతో పాటు. నిన్నటి బ్లాగ్ లో చూపించా కదా, నిన్నే కట్టేసాము మామిడాకులు. ఇప్పుడేమో పూలదండ కడుతూ. పూలదండ కట్టాక చూడండి ఎంత బాగుందో మా దేవుడి గది. పూలదండ కట్టేశాక వినాయకుడిని చూపిద్దామని ఇటు తీసుకొచ్చా కెమెరా. చూడండి మా వినాయకుడు ఇక్కడ ఉన్నాడు. మా వినాయకుడికి చేసిన మాల ఎక్కడుంది, మా వినాయకుడి కోసం చేసిన డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ ఇలా. ఈ మండపం డెకరేషన్ ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. మీరు కూడా డెకరేషన్ చేస్తారా వినాయక చవితికి? మేమైతే మొదటిసారి ఇలా డెకరేషన్ చేసి లోపు మా అమ్మ వచ్చి పూలు ఇచ్చేసి పూలు పెట్టు దేవుడికి అని చెప్పింది. ఇక పూలు కూడా పెట్టేసా. తర్వాత కడిగినవి అన్నీ తీసి అక్కడ సర్దేశాను. ఇక మా అమ్మ వచ్చి నాకు చెప్తా ఉంటే నేను పూజ చేసేసా. ఆ వీడియో అంతా రేపు అప్లోడ్ చేస్తా. పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో చూపిస్తున్నా చూడండి. అందరికీ మరి ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ ఇంట్లో పూజ చేసుకున్నారా కామెంట్లో చెప్పండి. అలాగే మా శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, అది మా ఛానల్కి హానికరం. పక్కనే ఉన్న బెల్ కూడా ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.